హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్ కుమార్. మీరు చూస్తున్నారు అబౌట్ హిస్టరీ 4 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా స్టార్ట్ అయింది. అండ్ ఇది జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరుగుతూనే ఉంటుంది. ఇంటర్నెట్లో మాత్రం దీన్ని మహాకుంభమేళా అని అంటారు. మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్ కూడా మహాకుంభమేళాగా పిలుస్తున్నాయి. బట్ ఇది నార్మల్ కుంభమేళా మాత్రమే. అండ్ ఇదే కాకుండా ఇయర్కి ఒకసారి జరిగే కుంభమేళా, 3 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా, అలాగే 6 ఇయర్స్, 12 ఇయర్స్ అండ్ 144 ఇయర్స్కి జరిగే కుంభమేళాలు కూడా ఉన్నాయి. ఇవి మన హిందూస్కి చాలా ఇంపార్టెంట్. మహాకుంభమేళా అనేది అల్టిమేట్ స్పిరిచువల్ ఈవెంట్, అంటే మిగతా వాటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనే అర్థం. అసలు కుంభమేళా అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు, అక్కడ ఏం చేస్తారు, అలాగే దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడికి ఎవరెవరు వస్తారు, అండ్ ఫైనల్గా కుంభమేళాలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు మళ్ళీ చెప్తున్నా, స్కూల్స్లో, కాలేజీలో ఎక్కడ దీని గురించి చెప్పరు. కుంభమేళా ఇంపార్టెన్స్ మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు అబౌట్ హిస్టరీ 4. ది ఆరిజిన్ ఆఫ్ కుంభమేళా. మనలో చాలామందికి కుంభమేళా అంటే అఘోరాలు వస్తారు, నాగసాధువులు వస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మాత్రమే తెలుసు. బట్ అసలు దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, దీని ఆరిజిన్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. మీలో చాలామందికి క్షీరసాగర మదనం గురించి తెలిసే ఉంటుంది. పూర్తిగా డీటెయిల్గా ఇక్కడ చూద్దాం. అండ్ ఇదంతా మొదలైంది ఇంద్రుడి వల్ల. ఇంద్రుడు దేవుళ్ళకి రాజు అయినా సరే కొంచెం లెక్కలేనితనం ఉండేది, అంటే తనే గొప్ప అనే భావన. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి దుర్వాస మహర్షి. ఈయన ఒక గొప్ప గురువు. ఈయన శిష్యులకి చాలా గొప్పగా టీచింగ్ చెప్పేవాడు. అలాగే ఆయనకి కోపం కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. ఆయన ఎవరైనా గౌరవించకపోయినా, అమర్యాదగా ప్రవర్తించినా సరే ఆయన శపిస్తాడు. అలాగే ఆయన ఒకరోజు ఇంద్రలోకానికి, అంటే స్వర్గానికి వెళ్ళారు. దేవతల రాజైన ఇంద్రుడిని కలిసేటప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించి ఆయనకి వరంగా ఇచ్చిన దివ్యమైన మాలని గిఫ్ట్గా ఇచ్చాడు. అది తీసుకున్న ఇంద్రుడు లెక్కలేనితనంతో తన వాహనం అయిన ఐరావతం మీద పెట్టాడు. ఆ మాల విలువ తెలియని ఐరావతం ఆ మాలను కింద పడేసి తొక్కేసింది. ఇది చూసిన దుర్వాస మహర్షికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎందుకంటే తను ఇచ్చిన గిఫ్ట్ని లెక్కలేనితనంతో కింద పడేసి తొక్కేయడం వల్ల ఆయనకు కోపం వచ్చింది. ఇది ఆయనకు నచ్చలేదు. వెంటనే ఇంద్రుడితో, నువ్వు ఏ పవర్తో అయితే చూసుకుని ఇంత లెక్కలేనితనంగా ప్రవర్తించావో అవన్నీ నీ నుంచి దూరం అయిపోతాయి, నీ పవర్స్ పోతాయి, నీ సింహాసనం పోతుంది, దేవతలు తమ వైభవాన్ని కోల్పోతారు, వీక్ అవుతారు అని శపించాడు. దాంతో ఇంద్రుడికి, దేవతలకి సహా పవర్ మొత్తం పోయింది. దాంతో దానవులు, అంటే రాక్షసులు, దేవతలతో చేసే యుద్ధాల్లో గెలవడం మొదలైంది. కొంత సమయం గడిచాక రాక్షసులకు రాజైన దానబలి మొత్తం యూనివర్స్ని జయించాడు. భూలోకం, స్వర్గలోకం అష్ట కష్టాలు పడుతున్నాయి. ఇంకా దేవతలు చేసేది ఏం లేక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మహావిష్ణువు వాళ్ళకి పాలసముద్రం గురించి చెప్పాడు. యూనివర్స్లో ఒక చోట పాలసముద్రం ఉంది, దాని అడుగున అమృతం ఉంది, కేవలం అది మాత్రమే మీ పవర్స్ని రీస్టోర్ చేయగలదు అని చెప్పాడు. కాకపోతే సముద్రం నుంచి అమృతం తీయాలంటే చిలకాలి అని, దానికి కేవలం దేవతలు మాత్రమే సరిపోరు, దానవులు కూడా కావాలని చెప్పాడు. అప్పుడు దేవతలు, దానవులు ఒక ఒప్పందానికి వచ్చారు. అదేంటంటే సముద్రం నుంచి వచ్చేవి ఏవైనా కానీ సగం పంచుకోవాలని, అమృతంతో సహా అని ఒప్పందం చేసుకున్నారు. ఇక సాగర మదనానికి అందరూ రెడీ అయ్యారు. కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు. అప్పుడు తాడుగా నాగులకి రాజైన వాసుకిని తీసుకున్నారు. దేవతలు వాసుకి తోకవైపు ఉంటే రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకున్నారు. వాసుకి నుంచి వచ్చే విష శ్వాసను తట్టుకోవడం రాక్షసులకు కష్టమైంది. అలాగే మందార పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమైంది. అప్పుడే మహావిష్ణువు కుర్మావతారం, అంటే తాబేలు అవతారంలో బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టాడు. మందారం పర్వతం నుంచి వచ్చే ఏ వస్తువైనా సముద్రంలోకి కలవకుండా తన బేస్ను అడ్డు పెట్టాడు. అలా దేవదానవులు మళ్ళీ చిలకటం మొదలుపెట్టారు. అప్పుడే హలాహలం వచ్చింది. ఇది బయటపడితే మొత్తం యూనివర్స్ నాశనం అవుతుంది. అప్పుడు దేవతలకు, దానవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే అందరూ మహాదేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన వచ్చి ఆ విషయాన్ని ఆయన కంఠంలో స్టోర్ చేసుకున్నాడు. దానివల్లే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది.
ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చారు. ఆమె మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించారు. అలాగే కామధేనువు, కల్పవృక్షం లాంటివి దేవతలు తీసుకుంటే ఉచ్చైహ శ్రవస్సు అనే 7 తలలు ఉన్న గుర్రం అండ్ వరుణి అంటే గాడెస్ ఆఫ్ వాటర్ని దానవులు తీసుకున్నారు. ఇలా పంచుకుంటూ ఉన్నప్పుడు చివరన ధన్వంతరి అనే సెలెస్టియల్ హీలర్ ఫిజిషియన్ కుంభాన్ని పట్టుకొని వచ్చారు. కుంభం అంటే కుండ అని అర్థం. ఆ కుండలోనే అమృతం ఉంది. ఇంకా రాక్షసులు ఆ కుండని తీసుకోవడానికి వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే మహావిష్ణువు ఈ కుండ బాధ్యతని దేవతల గురువైన బృహస్పతి అలాగే మిగతా దేవతలైన సూర్య, శని, చంద్రులకి అప్పగించాడు. అయితే ఈ నలుగురు తప్పించుకుంటే తమకు అమృతం దక్కదు అని తెలుసుకున్న దానవులు ఆ నలుగురి వెంట పడ్డారు. ఆ నలుగురు కూడా తప్పించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో మిగతా దేవతలు వాళ్ళను ఆపడానికి ట్రై చేయడం లాంటివి చేసేవారు. ఆ ప్రాసెస్లోనే నలుగురు ఒక చోట ఆగడం, అప్పుడే ఒక్క డ్రాప్ కింద పడటం, ఇలా 4 సార్లు జరిగింది. దేవదానవుల యుద్ధం సెలెస్టియల్ డేస్లో అయితే 12 రోజులు జరిగింది. కానీ మనకి ఒక సెలెస్టియల్ డే అంటే 1 సంవత్సరంతో సమానం. ఇలా ఆ యుద్ధం 12 సంవత్సరాలు జరిగింది. వీళ్ళు 4 సార్లు ఆగారు కదా. బట్ ఒకే చోట నలుగురు కలిసి ఆగింది ఒక్కసారే. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్లోని ప్రయాగ్లో పడింది. అండ్ ప్రజెంట్ దీన్నే ప్రయాగ్రాజ్ అంటారు. ఇంకా మిగతా 3 సార్లు హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్లో డ్రాప్స్ పడ్డాయి. ఈ డ్రాప్స్ పడ్డ ప్రదేశంలో అమృతం వల్ల డివైన్గా మారాయి. అందుకే అక్కడ ఉండే నదుల దగ్గరికి ప్రజలు వచ్చి ఆ డివైనిటీని పొందాలని పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. అలా చేస్తే వాళ్ళకి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం. అయితే దీని తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దానవులను మాయం చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేశాడు. ఆ టైంలోనే ఒక రాక్షసుడు దేవతల వేషంలో అమృతం తాగడం చంద్రుడు, బృహస్పతి చూసి దాన్ని మహావిష్ణువుకి చెప్తే ఆయన ఆ దానవుని తన చక్రంతో తలని కట్ చేస్తాడు. కానీ అప్పటికే అమృతం లోపలికి వెళ్ళడంతో ఆ తల అండ్ బాడీ 2 ఇమ్మోర్టల్గా మారాయి. వాళ్ళే రాహు, కేతువులు. దీని తర్వాత దేవతలకు తమ పవర్స్ రావడంతో రాక్షసులను ఓడించి భూలోకాన్ని, స్వర్గలోకాన్ని తమ అధీనంలోకి తీసుకుంటారు. అలాగే ఈ భూమి మీద పడిన 4 చుక్కలు ఏ టైంకి పడ్డాయో బట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, దేవదానవులు చేసిన యుద్ధం సమయాన్ని బట్టి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా అని స్టార్ట్ చేస్తారు. టైప్స్ ఆఫ్ కుంభమేళా. ఇప్పుడు నేను మీకు పూర్ణ కుంభమేళా అని చెప్పే కదా, అది అర్థం కాకపోవచ్చు. అందుకే కుంభమేళాలో ఉండే రకాలు చెప్తా. బట్ దానికంటే ముందు అసలు కుంభమేళా ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. యాక్చువల్గా కుంభమేళా అనే పదం 1300 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంతకు ముందు వరకు ఇలా స్పెసిఫిక్ టైంలో ప్రజలు ఈ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ పూజలు చేసుకుంటూ అలాగే నదిలో స్నానం చేస్తూ ప్రజెంట్ కుంభమేళా ఎలా జరిగేదో అలాగే చేసేవాళ్ళు. బట్ దానికంటే ఒక పేరు లేదు. ఈ పేరును తీసుకొచ్చింది శంకరాచార్యుల వారు. 8th సెంచురీలో ఇండియాలో దేవుడి పేరు మీద గొడవలు, వాదనలు ఎక్కువ జరిగేవి. మహాదేవుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు, మహావిష్ణువుని పూజించే వాళ్ళు ఒక సైడు, అలాగే శక్తిమాతను పూజించే వాళ్ళు ఒక సైడు ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్యలో ఎప్పుడూ ధర్మం గురించి వాదనలు జరుగుతూ ఉండేవి. అప్పటికే మహాకుంభమేళా అనేది ఒకటి ఉండేది. అదేంటి అంటే మాఘమాసంలో పవిత్ర నదులు కలిసే చోటు. అంటే ప్రజలు ప్రయాగ్లో పూజలు చేసుకునేవారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పటి వరకు నార్మల్గా జరిగే కుంభమేళాను ఒక ఈవెంట్గా మార్చారు. కుంభ అంటే కుండ అని అర్థం, మేళా అంటే అందరూ కలిసి ఉండటం అని అర్థం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవడం, అలాగే అందరూ ఒక్కటే, మహాదేవుడు వేరే కాదు, మహావిష్ణువు వేరే కాదు, శక్తిమాత వేరే కాదు, అందరూ ఒక్కటే అని ఒప్పించడానికి ఈ కుంభమేళా ఈవెంట్ని అందరినీ పిలిపించి చెప్పేవాళ్ళు. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ప్లేసెస్కి మహిమకి ఆ 3 శక్తులకు సంబంధం ఉంది కాబట్టి. మహాదేవుడు హలహలంని తాగేసి సమస్త సృష్టిని కాపాడితే మహావిష్ణువు దేవతలను గెలిచేలా చేసి దానవుల నుంచి మనుషులను కాపాడాడు. అలాగే శక్తిమాత రూపం లక్ష్మీదేవి ఈ ఇన్సిడెంట్లోనే జన్మించారు. అంతేకాకుండా సమస్త విశ్వానికి కారణం ఆ శక్తిమాతనే. సో ఈ 3ంటిని చెప్పి అందరూ కలిసిమెలిసి ఉండేలా చేసి ధర్మాన్ని కాపాడటానికి అందరూ ఉండేలా చేసేవారు. అందుకే ఇందులోకి అఘోరాలు, నాగసాధువులు, అకార సాధువులు వీళ్ళు మహావిష్ణువుని మెయిన్గా పూజిస్తారు. బట్ కాలక్రమేణా మహాదేవుణ్ణి, మిగతా దేవుళ్ళని పూజించే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత హెర్మిట్స్ అండ్ షెడ్యూల్డ్ సిన్స్ శక్తిమాతను పూజించేవాళ్ళు.
అలాగే సృష్టిని పూజించేవాళ్ళు, అంటే పంచభూతాలని పూజించేవాళ్ళు. అలాగే మత పెద్దలు శంకరాచార్యుల వారు కలిసి ఒక శాస్త్రయుక్తిని జరిపేవాళ్ళు, అంటే వేదాలు ఉపనిషత్తులను అర్థం చేసుకునే విధాలు, అందులో దాగున్న మీనింగ్స్ ఇవన్నీ మాట్లాడుకునేవారు. అలాగే నార్మల్ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉండే పుణ్య నదుల్లో స్నానం చేసి తమ కర్మలని పోగొట్టుకునేవాళ్ళు. ఇది ఇలా మొదలైంది. ఇందులో కూడా చిన్న పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. కుంభమేళాలో రకాలు. ఇందులో మొదటిది మాఘమేళ. నేను ఇందాక చెప్పా కదా, కుంభమేళా అంటే ముందు నుంచి ఒక ఈవెంట్గా ఆర్గనైజ్ అయిందని. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది, అది కూడా మాఘమాసంలో. ఆ తర్వాత కుంభమేళా, ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్, ప్రయాగ్రాజు, నాసిక్, ఉజ్జయినిలో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. అది ఎలా చెప్తారు అంటే, బృహస్పతి అంటే గురుడు మూన్ అండ్ సన్తో ఆ ఇయర్లో అలైన్ అయ్యి ఉంటాయి, అప్పుడు ఇది జరుగుతుంది. ఇంకా రెండవది అర్ధ కుంభమేళ. ఇందులో చంద్రుడు, సూర్యుడు, జూపిటర్ 3 ఒక్కొక్క రాశి యొక్క మిడ్ పాయింట్లో ఉంటారు. అంతేకాకుండా దీన్ని 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కేవలం హరిద్వార్, ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ప్రజెంట్ 2025లో పూర్ణ కుంభమేళా జరుగుతుంది కదా, నెక్స్ట్ పూర్ణ కుంభమేళా వచ్చేసి 2037లో జరుగుతుంది. కానీ ఈ రెండింటికి మధ్యలో 2031లో ఒకసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. అలా 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో ఒక అర్ధ కుంభమేళా జరుగుతుంది. ఇంకా మూడవది పూర్ణ కుంభమేళా. ఇది వచ్చేసి సూర్యుడు, బృహస్పతి ఉన్న రాశులు అండ్ చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు బృహస్పతి కుంభరాశిలో ఉండి, సూర్యుడు మేషరాశిలో ఉండి, చంద్రుడు చిత్త, స్వాతి లేదా వైశాఖ నక్షత్రాల్లో ఉంటే అప్పుడు హరిద్వార్లో జరుగుతుంది. చంద్రుడు నక్షత్రాలతో ఉండటం ఏంటి అనుకుంటున్నారా? బేసిక్గా చంద్రుని మూమెంట్స్ నక్షత్రాలతో అలైన్ అయి ఉంటాయి. అలా మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన ధర్మంలో ఉన్న రాశి ఫలాల గురించి చెప్పాలి. సో ఇంకెప్పుడైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ 3 గ్రహాలు ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఈ సమయంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల తెలియక చేసిన పాపాలు పోతాయి అని నమ్ముతారు. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వృషభ రాశిలో, అలాగే సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు రోహిణి లేదా మృగశిర నక్షత్రాల్లో అలైన్ అయి ఉంటే అప్పుడు ప్రయాగ్రాజులో జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, త్రివేణి సంగమం, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోటు స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. నెక్స్ట్ బృహస్పతి సింహరాశిలో, అలాగే సూర్యుడు మేషరాశిలో అండ్ చంద్రుడు ముఖ లేదా కుంభ నక్షత్రాల్లో అలైన్ అయ్యి ఉన్నప్పుడు ఉజ్జయినిలో జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి సింప్రా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అండ్ ఫైనల్గా బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు ఇక్కడ స్పెషల్ వచ్చేసి త్రివేణి సంగమం, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట స్నానం చేయడం వల్ల చాలా పవిత్రంగా భావిస్తారు. నెక్స్ట్ బృహస్పతి సింహరాశిలో, అలాగే సూర్యుడు మేషరాశిలో అండ్ చంద్రుడు ముఖ లేదా కుంభ నక్షత్రాలలో. ఇక్కడ స్పెషల్ వచ్చేసి త్రివేణి సంగమం, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. నెక్స్ట్ బృహస్పతి సింహరాశిలో, అలాగే సూర్యుడు మేషరాశిలో అండ్ చంద్రుడు ముఖ లేదా కుంభ నక్షత్రాల్లో అలైన్ అయ్యి ఉన్నప్పుడు ఉజ్జయినిలో జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి సిప్రా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అండ్ ఫైనల్గా బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు పునర్వసు లేదా పుష్య నక్షత్రాల్లో అలైన్ అయి ఉంటే నాసిక్ దగ్గర కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఉండే గోదావరి నదిలో స్నానం చేస్తే పవిత్రత, ధర్మం ఫాలో అయ్యే అలవాట్లు వస్తాయని నమ్మకం. ప్రజెంట్ ఇయర్ ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. సో ప్లానెట్ సన్ అండ్ మూన్ అలైన్ అయ్యి ఉన్నాయని అర్థం. అండ్ ఫైనల్గా మహాకుంభమేళా అనేది 4 ప్లానెట్స్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ జూపిటర్, మూను, సాటర్న్, సన్ అలైన్ అయి ఉంటాయి. జూపిటర్ ఏమో వృషభ రాశిలో ఉంటారు, సన్ ఏమో మకర రాశిలో ఉంటారు. మూన్ వచ్చేసి స్టార్స్ కాకుండా సన్కి లేదా జూపిటర్కి అలైన్ అయ్యి ఉంటారు. అండ్ శని వచ్చేసి ఏ రాశిలో ఉన్న ఈ 3 ప్లానెట్స్కి అలైన్ అయ్యి ఉంటారు. ఇలా జరగడానికి దాదాపు 144 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే ఇవన్నీ ఒక లైన్లోకి వస్తాయి. ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ కుంభమేళా. ఎందుకంటే దానవుల నుంచి నలుగురు తప్పించుకుంటూ ఎలా ఒకే చోట ఉన్నారో, అలాగే 144 సంవత్సరాలకి ఒకసారి ఒకే లైన్లో ఉంటారు.
అలా ఎంతకాలం లైన్లో ఉంటారో అంతకాలం ఈ మహాకుంభమేళా జరుగుతుంది. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కుంభమేళా? మోడర్న్ సైన్స్ ప్రకారం శని గ్రహాన్ని 1016లో కనిపెట్టారు. కానీ మనం ఈ గ్రహం మూవ్మెంట్స్ని వేల సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. జ్యోతిష శాస్త్రం ఏజ్ వీళ్ళ కంటే ఎక్కువ. వీనస్ను కూడా 1016లోనే మోడర్న్ సైన్స్ కనిపెట్టింది. బట్ మన ఆస్ట్రాలజీలో శుక్రగ్రహం పేరుతో ఎప్పటి నుంచో ఉంది. అండ్ గెలీలియో అబ్జర్వేషన్స్ ప్రకారం వీనస్ కూడా మూన్ లాగా కొంచెం కొంచెం కనిపిస్తూ అలాగే కొంచెం కొంచెం మాయమవుతూ కనిపించేది. దాన్ని మనం పూర్తిగా కొంతకాలం మాత్రమే చూడగలం. అలాంటి దాన్ని వేల సంవత్సరాల కంటే ముందు నుంచే మన వాళ్ళు దాని మూమెంట్స్ని ఎప్పటి నుంచో కనిపెట్టారు. ఈయన రాక్షసుల గురువు అయినప్పటికీ ఋషి కాబట్టి ఇంపాక్ట్ ప్రజల మీద ఉంటుంది అని ఎప్పుడో కనిపెట్టారు. ఇవే కాదు, మోడర్న్ సైన్స్కి తెలియని ఎన్నో సంగతులు, అంటే మోడర్న్ సైన్స్ కనిపెట్టలేని ఎన్నో సంగతులు జ్యోతిష శాస్త్రం చెబుతుంది. రాహుకేతువులను తీసుకోండి, ఇవి ప్లానెట్స్ కాదు, సూర్యుడు చంద్రుడి దారిలో ఉన్న ఇంటరాక్షన్స్ అని మన జ్యోతిష శాస్త్రం ఎప్పుడో చెప్పింది. అలాగే వీటి ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అని చెప్పింది. మూన్ ఉన్న ప్లేస్ని బట్టి టైట్స్ ఇంపాక్ట్ అవుతాయి, అలాగే మనుషుల మూడు ఇంపాక్ట్ అవుతాయి అని మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్తోంది. సో మన ధర్మంలో ఎప్పటి నుంచో పాటిస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కుంభమేళా సంగతి తీసుకుంటే మోడర్న్ సైన్స్లో ప్రూఫ్ అవ్వలేదు, కానీ ఈ ప్లానెటరీ అలైన్మెంట్ వల్ల జీవితంలో మన ఆలోచనల్లో మార్పు రావచ్చేమో, మనం ఆలోచించే విధానంలో చేంజ్ అవ్వచ్చేమో. ఎంత ఇబ్బంది ఉన్నా సరే గుడికి వెళ్తే ప్రశాంతత రావడం మోడర్న్ సైన్స్లో ఎక్కడా లేదు. అయినా మీరు భక్తితో వెళ్తే, చెక్ చేయాలని వెళ్తే కాదు. అలాగే వీటి వల్ల ఏమైనా మంచి జరగచ్చు. అలాగే నమ్మకాలని ఊరికేనే నమ్మమని నేను చెప్పను. మనకి మన పక్క వాళ్ళకి హాని కలిగించిన నమ్మకం ఏదైనా సరే మంచిది. కంక్లూజన్: ఎవరైనా కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. జనాలు కూడా చాలామంది వస్తారు కాబట్టి మీ బిలాంగింగ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. వాళ్ళ మెడలో కానీ చేతిలో కానీ ఫోన్ నంబర్స్ ఉన్న ట్యాగ్ని అంటించండి. ఒకవేళ తప్పిపోతే ఎవరైనా కాల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ రద్దీగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి. ఎప్పుడైనా సరే ప్రాణాల మీదకి తెచ్చుకునే భక్తి అది అసలు భక్తే కాదు, స్టూపిడిటీ కింద వస్తుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్ణ కుంభమేళాకు వెళ్ళి కుదిరితే రండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.